హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. దీపాల పండుగ. క్రాకర్స్ యూజ్ చేయకండి, పర్యావరణ కాలుష్యానికి కారణం అవ్వకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రద్యుమ్న కుమార్ అండ్ హిజ్ వైఫ్. మనం ఎన్నో గొప్ప గొప్ప లవ్ స్టోరీస్ చూసుంటాం, వాటిలో ఇది ఒకటి. ఇతని పూర్తి పేరు ప్రద్యుమ్న కుమార్ మహానందియ. జనరల్గా ఇతన్ని పీకే మహానందియ అని పిలుస్తారు. ఇతను మన దేశంలోని ఒడిశాలో అత్మాలిక్ అనే గ్రామంలో 1949లో జన్మించాడు. ఇతను వీధుల్లో మనుషుల బొమ్మలు గీసి డబ్బు సంపాదించేవాడు. ఆ సమయంలో స్వీడన్కి చెందిన చార్లెట్ వ్యాన్ అనే మహిళ టూరిస్ట్గా మన దేశానికి వచ్చింది. ఒకరోజు ఆమె తన బొమ్మ గీయమని అడిగింది. మొదటిసారి అతను సరిగ్గా గీయలేకపోయాడు. మళ్ళీ రెండవ రోజు రమ్మన్నాడు. ఈ విధంగా వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ కొన్ని రోజులకి ఆమె స్వీడన్కి వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయింది. ప్రద్యుమ్న కుమార్ ఎలా అయినా స్వీడన్కి వెళ్ళి ఆమెను కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి అడ్రస్ అతని దగ్గర ఉంది, కానీ స్వీడన్కి వెళ్ళాలంటే డబ్బు లేదు. అయినా సరే ఎలాగోలా వెళ్ళాలని పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాడు. కానీ విమానానికి సరిపడ్డ డబ్బులు సమకూర్చుకోలేకపోయాడు. ఉన్న కాస్త డబ్బుతో సైకిల్ కొనుక్కొని 1977వ సంవత్సరంలో ఏకంగా సైకిల్ మీద స్వీడన్కి బయలుదేరాడు. అలా ప్రతిరోజు సుమారుగా 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ మధ్య మధ్యలో ఆయా దేశాల్లో ప్రజలు చిత్రపటాలు గీస్తే కొంతమంది డబ్బు ఇచ్చేవారు, కొంతమంది భోజనం పెట్టారు. ఈ విధంగా ఇండియా నుండి స్వీడన్కి సుమారు 6500 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ 4 నెలల్లో వెళ్ళాడు. చివరికి చార్లెట్ వ్యాన్ని చేరుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. గ్రేట్ లవ్ స్టోరీ కదా. నెంబర్ 2, అలాన్ మెక్ఫీడన్. ఇతను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇతను కింగ్ఫిషర్ అనే పక్షిని స్ట్రైట్గా వాటర్లోకి దూసిపోతున్న ఒక ఫోటోని తీయాలనుకున్నాడు. కానీ కింగ్ఫిషర్ వేగం వల్ల అనుకున్నట్టు ఫోటో తీయాలంటే చాలా కష్టం. దీనికోసం ఇతను 6 సంవత్సరాల్లో 7,20,000 ఫోటోలను 4,200 గంటల్లో తీశాడు. చివరికి ఇతను అనుకున్నట్లు కింగ్ఫిషర్ నీటిలోకి డ్రైవ్ చేస్తున్నప్పుడు దాని ప్రతిబింబం నీటిలో పడేలా తీయగలిగాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, లెవిస్ జీన్స్. ఈ లెవిస్ జీన్స్ చాలా ఫేమస్ జీన్స్ బ్రాండ్. వీటిని ధరించడానికి చాలా మంది ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. దీన్ని స్థాపించింది అమెరికన్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి లేవి స్ట్రాస్ అనే వ్యక్తి జర్మన్లో జన్మించాడు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ జీన్స్ని కనిపెట్టిన ఇతను మాత్రం లైఫ్లో ఒక్కసారి కూడా ఎప్పుడూ జీన్స్ని ధరించలేదు. ఎందుకంటే ఆ కాలంలో జీన్స్ని లేబర్స్ మాత్రమే వేసుకునేవాళ్ళు. మైనింగ్ చేసే లేబర్స్ ఎక్కువగా వీటిని ధరించేవాళ్ళు. అప్పట్లో వీటిని జీన్స్ అనేవాళ్ళు కాదు, ఓవరాల్స్ అనేవాళ్ళు. 1950s వరకు జీన్స్ని ఓవరాల్స్ అనే పిలిచేవారు. ఈ కంపెనీని 1853లో స్థాపించిన 1873లో డెవలప్ అయింది. ఈ కంపెనీ ఆడవాళ్ళు ధరించే బ్లూ జీన్స్ని 1934లో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచంలో కల్లా ఓల్డెస్ట్ పెయిర్ ఆఫ్ లేవిస్ జీన్స్ని శాన్ ఫ్రాన్సిస్కోలో 1879 నుండి ఒక ఫైర్ ప్రూఫ్ వాల్ట్లో భద్రపరిచారు. ఆ జత ఖరీదు సుమారు $150,000 ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎకోషియా. మన ప్రకృతిలో ఉన్న గాలి అనేది చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసిందే. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే చెట్లను నాటడం. ఎందుకంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఎకోషియా అనేది ఒక యాప్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, స్కిప్ చేయకండి. ఒక యాప్కి చెట్లకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. మనకు తెలియని విషయాల గురించి మనం గూగుల్లో చేసే ప్రతి సెర్చ్ వలన 0.2 grams CO2 రిలీజ్ అవుతుంది. ఎకోషియా కూడా ఒక సెర్చ్ ఇంజన్. ఈ యాప్ ప్లే స్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది. మనం చేసే ప్రతి 40 సెర్చెస్కి ఈ ఎకోషియా సిబ్బంది మన పేరున ఒక మొక్కను నాటుతారు. నా ద్వారా ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారో చూడండి, 78 మొక్కలు. ఫ్యాక్ట్ నెంబర్ 5, లవ్. ఫ్యాక్ట్ అబౌట్ లవ్. ప్రేమ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకంటే నేను కానీ కొకైన్ తీసుకున్నప్పుడు బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ప్రేమించడం వలన కూడా బ్రెయిన్ మీద అలాంటి ఎఫెక్ట్ ఉంటుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే కొకైన్, లవ్ ఈ రెండు కూడా బ్రెయిన్లో సుమారుగా ఒకే లెవెల్లో డోపమైన్ రిలీజ్ చేస్తాయని పరిశోధనలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, కార్పస్ మ్యూజియం. ఈ మ్యూజియం నెదర్లాండ్స్లో ఉంది. మిమ్మల్ని ఒక మనిషి లోపలికి తీసుకెళ్లి అతని గుండెలో, లివర్లో, లంగ్స్ మొదలైన భాగాల్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. చాలా డిస్కస్టింగ్గా ఉంటుంది కదా, కానీ ఆర్టిఫిషియల్గా ఇది పాసిబుల్. నెదర్లాండ్స్లో ఉన్న ఈ కార్పస్ మ్యూజియంలో ఈ ప్రక్రియని నీట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవగానే ఒక ఎక్స్కలేటర్ ఆ స్టాచ్యూ పాదం నుండి మోకాల వరకు తీసుకెళ్తుంది. అక్కడ ఒక సిబ్బంది ప్రతి అవయవం ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్నపిల్లలు అయితే 4 పైన జంప్ చేస్తూ ఆడుకోవచ్చు. ఈ విధంగా ఈ కార్పస్ మ్యూజియంలో హ్యూమన్ ఎనాటమీ మొత్తం చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ర్యాండీ వ్యాగ్నర్. ఇతను టెక్సాస్లో ఉంటాడు. తరచుగా టెక్సాస్కి ఫ్లడ్స్ వస్తుంటాయి. ఒకసారి టెక్సాస్లోని ఒక గ్రామంలో ఫ్లడ్స్ వలన ఆ ఊరు మొత్తం మునిగిపోతుందని, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి న్యూస్ ఛానల్స్లో హెచ్చరిస్తున్నాయి. కానీ ఆ గ్రామంలో ఉంటున్న ఇతను తన ఇంటిని వదిలి వెళ్ళిపోవడానికి అంగీకరించలేదు. ఎలా అయినా నీటి నుండి ఇంటిని కాపాడుకోవాలని అనేక షాపింగ్ వెబ్సైట్స్లో సెర్చ్ చేశాడు. చివరికి అతనికి ఒక ప్రోడక్ట్ నచ్చింది. అదే ఆర్టిఫిషియల్ ఆక్వా డ్యామ్.
దీంతో అతని ఇంటి చుట్టూ కంచెలా పరిచాడు. ఇతను చేసే ఈ పనిని చూసి అందరూ నవ్వుకున్నారు. కానీ ర్యాండీ వ్యాగ్నర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి న్యూస్లో చెప్పిన విధంగా భారీ ఫ్లడ్స్ వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇతని ఇల్లు తప్ప అన్ని ఇల్లు మునిగిపోయాయి. ఇతనికి ఆ ఐడియా ఎలా వచ్చిందో. I was a crazy guy. Everybody was kind of, going by laughing at me, but today they're really impressed with this aqua dam. ఆ ప్రాజెక్ట్ ని అతను అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందంటే $8,300 is to me a small investment. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఒక దొంగ ఒక బ్యాంక్కి వెళ్ళి డబ్బు ఇవ్వకపోతే బాంబ్ బ్లాస్ట్ చేసి బ్యాంక్ని పేల్చేస్తా అని బెదిరించాడు. కానీ నిజానికి ఆ దొంగ బెదిరించింది ఒక బాంబ్తో కాదు, అవకాడో అనే ఒక ఫ్రూట్తో. అవును, మీరు విన్నది నిజం. ఈ అవకాడో అనే ఫ్రూట్ని చూసి ఆ బ్యాంక్ ఎంప్లాయ్ బాంబ్ అనుకొని భయపడి డబ్బుని ఆ దొంగకి ఇచ్చేశాడు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.